విశాఖలో జరిగే జనసేన సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సేనతో సేనాని పేరుతో 3 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. సభా వేదికకు అల్లూరి సీతారామరాజు అనే పేరు పెట్టారు. 3 రోజుల పాటు విశాఖలోనే ఉంటారు డిప్యూటీ సీఎం పవన్. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, 3 రోజుల పాటు జనసేన క్రియాశీల కార్యకర్తలు, నాయకులు అందరూ విశాఖ వస్తారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. షెడ్యూల్ ఎలా ఉంది సార్? అంటే ప్రధాన వేదికకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు, చెప్పండి సార్. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంచెం లోతుగా ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, గ్రామ స్థాయిలో ఏ విధంగా ప్రజలకి మనం అందుబాటులో తీసుకెళ్ళగలుగుతున్నాం అనే దానిపైన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ విషయాలు తెలుసుకోవడానికి సేనతో సేనాని అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొదటి రోజు ఉదయం, అంటే రేపు ఉదయం 9 గంటలకే జనసేన పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుని అందులో గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతోటి ఆయన చర్చిస్తారు. ఆయన అధ్యక్షతన మధ్యాహ్నం 3ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించాం. దాదాపు 300 మంది అందులో పాల్గొని వివిధ జిల్లాల నుంచి వాళ్ళు ఈ రోజున పార్టీ పరంగా వాళ్ళు అనుభవిస్తున్న ఆ పోస్టులో కానివ్వండి, లేదా క్షేత్రస్థాయిలో వాళ్ళు చేసిన పోరాటాల గురించి కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చర్చించడానికి, వాళ్ళ మనోభావాలు వ్యక్తపరచడానికి ఇది ఒక చక్కటి అవకాశం. రెండో రోజున 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 10 చొప్పున మేము ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో కూర్చుని పార్టీ అధ్యక్షులతోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి వివరించడానికి ఒక చక్కటి అవకాశం. ఈ సమావేశాల తర్వాత ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత కేడర్లో జోష్ పెరిగి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. యువత కోరుకున్నది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆ నాయకత్వం ద్వారా రాష్ట్రంలో ఆ మార్పు తీసుకురాగలిగాం మొన్న కూటమి ప్రభుత్వం ద్వారా. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రోజున ప్రభుత్వంలో మేము అందించే పరిపాలన ఖచ్చితంగా ప్రజలకి మరింత మెరుగ్గా తీసుకెళ్లే విధంగా మా వంతు మేము కృషి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మనల్ని నడిపిస్తారు. సో ఇది ఓవరాల్గా 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఈ జనసేన పార్టీ సమావేశాలు నిర్వహించబోతున్నామని పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.